హాయ్ ఫ్రెండ్స్, వన్ విలేజ్ వన్ సిటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పెనుగొండ వచ్చి ఉన్నాము. ఈ పెనుగొండలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వర టెంపుల్ అయితే ఈరోజు మనం దర్శించుకుందాము. ఇక్కడ చాలా అద్భుతమైన సంఘటనల గురించి ఈరోజు మరెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉందాము. మనం ముందుగా లోనికి వెళ్ళే ముందే మనకి అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. వావ్, గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ అన్నది కొత్తగా కట్టి ఉన్నారండి. ఆల్రెడీ మనకి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అన్నది పూర్వకాలం నుండి వచ్చే టెంపుల్ ఒకటి ఉంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో చూపించడం జరుగుతున్నది. ఈ పెనుగొండ గ్రామానికి ఒక అద్భుతమైన చరిత్ర కలిగి ఉన్నది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి గారు ఈ ఊరిలోనే జన్మించడం జరిగినది. విష్ణువర్ధన్ అనే రాజు వాసవిని వివాహం చేసుకోవాలని మనస్పడ్డాడు. వాసవి దాన్ని అంగీకరించకపోవడం వలన రాజుకు కోపం వచ్చి రాజ్య సైన్యాన్ని మొత్తము పెనుగొండ గ్రామం పైన పంపించాలని అనుకుంటాడు. ఈ విధంగా జరుగుతుందని వాసవి ముందుగా గ్రహించి రక్తపాతం జరగకుండా శాంతివంతంగా ఉండాలని శ్రీ వాసవిదేవి తన్ను తాను అగ్ని ప్రవేశం చేయాలని నిర్ణయించుకుని ప్రజల ఎదుట అగ్ని ప్రవేశం చేసి తన నిజ స్వరూపాన్ని చూపించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి, నేను ఆది పరాశక్తిని అని, రాజు యొక్క మరణాన్ని కోరుకుంటూ నేను జన్మించానని అమ్మవారు చెబుతూ మరెంతో హిస్టరీ కలిగి ఉన్నది అమ్మవారి జీవిత చరిత్ర. ఈ జీవిత చరిత్ర గురించి మన ఛానల్లో మొత్తం వివరిస్తూ ఉన్నాము. ఈ గుడి అయితే చూస్తున్నారు కదండి, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఎంత చక్కగా ఉన్నారంటే అసలు మాటలలో చెప్పలేము. అమ్మవారితో పాటు 101 మంది దంపతులు అగ్ని ప్రవేశం చేశారు. ఆ సమయంలో వారి గురించి, వారి పేర్లు గురించి ఈ స్థలాల్లో ఇక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇవి 101 మంది దంపతుల గురించి ఈ రూమ్లో అన్నది ఇక్కడ చూపించడం జరుగుతున్నది. 72 అడుగుల ఎత్తు కలిగిన అమ్మవారి విగ్రహము ప్రపంచంలోనూ ఎక్కడా లేని విగ్రహము, ఎత్తైన విగ్రహముగా ఉన్నది. ఇది దాదాపుగా 70 టన్నుల బరువుతో ఉండి ఈ టెంపుల్లో ప్రతిరోజు దీపారాధన, హోమాలు, అనునిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో చక్కగా ఉన్న ఈ గుడికాడ మరొక చిన్న టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్ చూడడానికి చాలా చక్కగా ఉంది. చూస్తున్నారు కదండి, ఎంత అద్భుతంగా ఉందంటే ఒక సీలింగ్ కూడా చాలా అద్భుతంగా, లోనికి వెళ్తే ఒక ప్రపంచంలోకి వెళ్ళామా, కొత్త ప్రపంచంలోకి వెళ్ళామా. ఇలాంటి టెంపుల్ అయితే మనము ఎక్కడ చూసి ఉండము. చూస్తున్నారా, అదంతా లైటింగేనండి. చాలా చక్కగా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని చాలా చక్కగా ఉన్నారు. ఈ టెంపుల్ అన్నది ఏమిటన్నది మీరే కామెంట్లో చెప్పండి. చాలా చక్కగా ఉన్నారు కదా ఇక్కడ టెంపుల్ అందరూ మీరు చూసారు. ఈ టెంపుల్ ఏమిటన్నది మీరు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ టెంపుల్ అన్నది ఎలా ఉంది, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ గురించి మీరు కొన్ని విషయాలు అన్నది తెలుసుకోవడం జరుగుతుంది. అమ్మవారి జీవిత చరిత్ర మరొక వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.